వెల్కమ్ టు శోభా ప్రాపర్టీస్. మనకి తుర్కెంజాల్ లొకాలిటీలో ఒక G+1 హౌస్ ఫర్ సేల్కి రావడం జరిగింది. ఈ కంప్లీట్ ప్రమోషనల్ వీడియో అండి. మనకి ఇన్ ఒకవేళ మీ ప్రాపర్టీస్ ఉండి సేల్ చేయాలనుకుంటే మాకు సంప్రదించండి. చాలా తక్కువ ప్రైస్లోనే మనం ప్రమోషన్ చేయడం జరుగుతుంది. సో ఈ హౌస్ ఎగ్జాక్ట్లీ లొకేషన్ చూసుకుంటే తుర్కెంజాల్ పాత ఊరు గ్రామ పంచాయతీకి అతి దగ్గరలో ఉంటుంది. ఇది ఒక హెచ్ఎండిఏ లేఅవుట్ అండి. 2022లో ఒక హెచ్ఎండిఏ లేఅవుట్ చేశారు. ఒక 10 ఎకరాల లేఅవుట్ ఇది. దీంట్లో మనకి ఈ 2 హౌసెస్ మనకి సేల్కి వచ్చాయి. ఈస్ట్ ఫేసింగ్ హౌసెస్ 24x45 ఉంటుంది. డైమెన్షన్ వచ్చేసి 122 గజాలు బిట్ ఇది. హౌస్కి ఆపోజిట్ చూసుకుంటే 30 ఫీట్ల సీసీ రోడ్ ఇది. అంటే కొంచెం పన్ను నడుస్తుంది కాబట్టి ఇట్లా కనిపిస్తుంది మీకు. అండ్ ఇది హెచ్ఎండి కంప్లీట్ హెచ్ఎండి లేఅవుట్స్ ఉంది. మనకి యాజ్ పర్ హెచ్ఎండి రూల్ ప్రకారమే అన్ని డెవలప్మెంట్ చేస్తారు. లైక్ రోడ్ వైడింగ్ అయితే ఉంది, ఫుట్పాత్ అయితే ఉంది, అండ్ ఎలక్ట్రిసిటీ, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్స్ అన్నీ కూడా హెచ్ఎండి నాన్స్ ప్రకారం అన్నీ డెవలప్మెంట్ చేశారు. దాంట్లో మనకి ఇది ఒక చిన్న గేటెడ్ కాలనీ చూసుకోవచ్చు. ఇది చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంటుంది అట్లా. సో దీంట్లో మనకి వాటర్ హార్వెస్టింగ్ పాయింట్ కూడా ఇచ్చారు ఇక్కడ మనకి. సో దీంట్లో మనకి 2 హౌసెస్ కనే సేల్కి వచ్చాయి. 122 గజాలవి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ హౌస్కి చూసుకుంటే మనకి ఇది ఫస్ట్ ఫ్లోర్ మనం చూడవచ్చు. వర్క్ నడుస్తుంది, అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. హ్యాండ్ ఓవర్ టైం వచ్చేసి మనకి ఇంకొక 2 మంత్స్ చెప్తున్నారు. ఇది పార్కింగ్ ఏరియా. మంచిగా ఒక 2 కార్లు అయితే పార్క్ చేసుకోవచ్చు సింపుల్గా. అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఇవి. కింద ఒక వాష్ ఏరియా వస్తుంది స్టెప్స్ కింద. అండ్ ఇది చూసుకుంటే ఇక్కడ మనకి బోర్ వచ్చిరు. అండ్ ఇది చూసుకుంటే వాటర్ స్టోరేజ్. వాస్తు ప్రకారం 2.5 ఫీట్ కారిడార్ వదిలేచారు చుట్టూ హౌస్కి. కింద మనకి గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేలోపు 1 BHK అయితే ఉంటుంది. ఇది మెయిన్ డోర్. సో చూసుకోవచ్చు ఇదైతే చౌకోట్ ఉందో ఇదంతా ఇండియన్ చౌకోట్ చెప్తున్నారు వీళ్ళు. సో ఇది ప్రజెంట్ వచ్చేసి వర్క్ నడుస్తుంది, ఫాల్ సీలింగ్ వర్క్ నడుస్తుంది పైన. ఇది హాల్, కిచెన్. ఇది హాల్లో మంచి టీవీ పాయింట్ ఇది. ఇక్కడ చూసుకుంటే వెంటిలేషన్ పర్పస్లో ఒక విండో ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఒకవేళ ఇప్పుడు మీరు పర్చేజ్ చేసుకుంటే కింద బండల్ కానీ, పైన ఫాల్ సీలింగ్ డిజైన్ కానీ, ఈ డోర్స్ కానీ, విండోస్ కానీ ఏమైనా చేంజ్ చేసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. కిచెన్తో పాటు ఇక్కడ ఒక పూజ రూమ్, అటాచ్ కిచెన్, ఇది ఒక బెడ్రూమ్. ఇదంతా కూడా మనకి అటాచ్ బాత్రూమ్ ఉంటుంది చూడండి ఈ బెడ్రూమ్కి. ఇదంతా కూడా గ్రౌండ్ ఫ్లోర్లో. సో ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం ఫస్ట్ ఫ్లోర్కి ఎలా ఉంది ఏంటి అనేది. సో మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామండి. ఫస్ట్ ఫ్లోర్కి వస్తే ఇప్పుడు మెయిన్ డోర్ అయితే ఫిట్ చేయలేదు, ఓన్లీ చౌకోట్స్ ఫిట్ చేసి ఉంచారు ఇక్కడ మనకి. సో మెయిన్ డోర్ నుంచి చూసుకుంటే ఇది ఈస్ట్ ఫేసింగ్ కాబట్టి మెయిన్ డోర్ వ్యూ అనేది ఇలా కనిపిస్తుంది మనకి. మెయిన్ డోర్ వ్యూ మనకి పైకి వచ్చేలోపు మనకి 2 BHKతో ఉంటుంది. ఇది హాల్. ఇక్కడ వస్తే ఇక్కడ టీవీ యూనిట్ వస్తుంది. ఇక్కడ ఒక రైట్ సైడ్లో మళ్ళీ మనకి ఒక డోర్ బయటికి కారిడార్కి వెళ్ళడానికి. ఇక్కడ ఒక విండో ప్రొవైడ్ చేశారు. ఇది చూసుకుంటే లెఫ్ట్ సైడ్కి వస్తే ఇది డైనింగ్ ఏరియా వస్తుంది. ఇక్కడ ఈ మూలలో మళ్ళీ మనకి ఒక చిన్న వాష్ బేస్ వస్తుంది. ఇది పూజా రూమ్తో పాటు కిచెన్, సెల్ఫ్ చూడవచ్చు. ఇది ఓపెన్ కిచెన్ ఇస్తారు మనకి. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ ఏరియా, ఇది మాస్టర్ బెడ్రూమ్ ఏరియా, ఇది కామన్ వాష్రూమ్ ఏరియా ఇది. సో మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్ వాష్రూమ్ ఉంటుంది. ఇది చూసుకుంటే చిల్డ్రన్ బెడ్రూమ్ ఏరియా. వర్క్ నడుస్తుంది. సో అది మరొకసారి ఈ హౌస్ లొకేషన్ చూసుకుంటే తుర్కెంజాల్ పాత ఊరు అంటే ఇప్పుడు మున్సిపల్ ఆఫీస్ అయింది. మున్సిపల్ ఆఫీస్కి అతి దగ్గరలో ఉంటుంది. ఈస్ట్ ఫేసింగ్ హౌస్ 122 గజాల బిట్టు.